then there comes a point when they need surgery. Some of them they need. There's no way. బట్ ఈవెన్ ఇన్ దాట్ ఐ థింక్ మీరు చాలా రెవల్యూషనరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. చేశాను అంటే బికాస్ ఇంగ్లాండ్లో అప్పుడు సర్జరీ లేకుండా ఉండింది. అప్పుడు ఏం చేయాలనేసి, ఎందుకంటే అక్కడ ఒబిసిటీ స్టార్ట్ అయింది, అంతమంది ఓపెన్ సర్జరీ చేస్తుంటే ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఏం చేయాలనేటప్పుడు అప్పుడు ల్యాప్రోస్కోపీ వచ్చేసేసింది. 90లో మేము ఇంగ్లాండ్లో స్టార్ట్ చేసాం. 98కు వీఆర్ ప్రజెంటెడ్ విత్ బిగ్ వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్ పేషెంట్స్ విత్ ఒబిసిటీ. అదే కాకుండా ఈ డయాబెటీస్, స్లీప్ యాప్నియా, ఆస్మా, సోరియాసిస్, జాయింట్ పెయిన్స్ అంతా వాళ్ళకు. Therefore, we have to start off. We have to learn ourselves. అట్లా స్టార్ట్ చేస్తాను. ఇన్నోవేట్ చేయాలా, కొన్ని పాత వాటిని మాడిఫై చేసుకోవాలా. Therefore, అంతా ఇన్నోవేషనే కదా, కొంత మాడిఫై చేసుకుంటాం. ఆ మాడిఫైడ్ కూడా ఇన్నోవేషన్ ఒక విధంగా. కాబట్టి ఉన్న ఆపరేషన్స్ అంతా మనం మార్చుకుంటాం. ఎవరికి ఏది పనికి వస్తుందని చూసేసి మనిషికి కావాల్సినట్టు ఆపరేషన్స్ అదంతా చేస్తాం. ఇప్పుడు వెరీ బిగ్, ఇప్పుడు అందరికీ ఓకే కదా. ఇప్పుడు నేను ఒకసారి ఫండ్ అప్లికేషన్ చేసినాం. ఎప్పుడు 1998 ఒకసారి యాంటీ రిఫ్లెక్స్ ప్రొసీజర్. అవునవును, అది మేము 1990 నుంచి చేస్తూ ఉంటాం. గర్డ్, మీరు గర్డ్ అంటారు, మేము గోర్డ్ అంటాం. అది ఎసాఫిజియల్ లో అమెరికన్ యాక్సెంట్. ఇక్కడ బ్రిటిష్ ఓ, బికాస్ ఓఈఎస్ఓ, గ్యాస్ట్రోఎసాఫగల్ రిఫ్లెక్స్ డిజార్డర్. అది దానికి చేస్తే ఒకటి సడన్గా వచ్చేస్తే 2 weeks తర్వాత వాడు వచ్చి చెప్పినాడు, సార్ యూ మేడ్ మై లైఫ్ టు బి రీబార్న్ అన్నాడు. ఏమిటంటే ఐ కెన్ డ్రింక్ రెడ్ వైన్ అన్నాడు. దేర్ఫోర్ వాడికి రెడ్ వైన్, ఇంకొకటి వేరేది. దేర్ఫోర్ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సార్ ఈజ్ వైన్ గుడ్? మీరు ప్రస్తావించాలని అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి కూడా ఇప్పుడు మళ్ళీ బిల్కుల్ నో ఆల్కహాల్ అని చెప్పేస్తారు. నో ఆల్కహాల్, ఎనీ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ అంట. అది ఎందుకు చెప్తాను అంటే, నేను నో ఆల్కహాల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నో మీట్, నో ఆల్కహాల్, నో డైరీ అనేవాడిని. మీరు ఆల్కహాల్ గురించి అడుగుతారు. కానీ స్మాల్ అమౌంట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. మనం స్మాల్ అమౌంట్లో ఉండమే. నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక బాటిల్ తాగుతారు. అమ్మ బాబాయ్, 2 బాటిల్ తాగుతారు. నా పేషెంట్స్ వచ్చి ఎంత తాగుతున్నావు అంటే, సార్ రోజు కొంచెం తాగుతున్నావు. ఎంత? ఒక బాటిల్ ఆఫ్ వైన్ సార్. ప్లస్ ఇంకా మళ్ళీ వస్తుంది రిజాయింట్ 2 pegs ఆఫ్ విస్కీ, one peg ఆఫ్ బ్రాండీ. ఇంకా ఏం తల్లి అంటావు. ఇంతే. తండ్రియా సార్? అందరూ తల్లే. తండ్రులు సరేలే, వాళ్ళు మన దగ్గర రారు, అయిపోయింటారు వాళ్ళు. విమెన్ డ్రింక్ అంతా, ఉమెన్ డ్రింక్ క్వైట్ బెట్ అయిపోయింది. ఇప్పుడు మాతో నేను చెప్పాను, నీకు ఆల్కహాల్ తాగితే ఈ ఆపరేషన్ వద్దు. బికాస్ యూ అబ్జార్బ్ దట్ ఆల్కహాల్ మోర్ అండ్ యూ it gets absorbed into the brain quickly. అప్పుడు ఏమవుతావో, inebriated, drunk and fall and behave inappropriately. ఇప్పుడు ఇవన్నీ మార్చాలి. మనం వాటిని తాగేదానికి లేదు, నిలిపేయాలా, తగ్గించుకోవాలి. ఎనీవే ఆఫ్టర్ ఆపరేషన్ యూ కాంట్ డ్రింక్ ఫర్ 3 to 6 months. అవును, అంతే కదా. సో ఇలాంటి, అంటే మీరు అనేది రిఫ్లెక్స్ రాకుండా చేసే సర్జరీలు మొదలుకొని ఎనీథింగ్ విత్ ద గట్ ఏది చేసినా కూడా ఆబ్వియస్లీ అతి జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత మామూలుగా కూడా ఇది వద్దంటున్నారు. ఇది అసలు ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ వీటిని తీసేయాలి. ఇప్పుడు మితంగా తాగమంటే మితంగా ఎందుకు తాగుతాడు? అంతేగా, బస్తాకు పోసేస్తాడు. అప్పుడు ఏమయ్యేది, వాడు చచ్చేదే కాకుండా వాడి ఫ్యామిలీ అంతా పోతుంది. వాడు చేసే వర్క్ ప్లేస్ వాళ్ళు దెబ్బతింటారు. డ్రైవ్ చేస్తామంటే వాడు 10 మందిని చంపేస్తాడు. అంతే కదా సార్.